ఇక దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. చివరి రోజున రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అనేక హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. 2 దశాబ్దాలకు పైగా అధికారానికి దూరమైన కమలం పార్టీ చివరి రోజు 22 రోడ్ షోలు నిర్వహించింది. 2013కు ముందు 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, పద్మ, ముఖ్యంగా చూసుకోవచ్చు ఢిల్లీలో ఎన్నికల నగారం మోగిందని చెప్పుకోవాలి. అయితే మరో 2 రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు పార్టీలు, అటు బీజేపీ పార్టీ, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, ఇప్పుడు 2 దఫాలుగా పాలిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళంతా కూడా హోరాహోరీగా ప్రచారం అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఎవరి కాళ్ళు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే 2 దశాబ్దాలుగా పాలించినటువంటి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి పలు అంశాలపై వాళ్ళు కీలకంగా కూడా కొన్ని హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అంటే 2013కు ముందు 15 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ మళ్ళీ కూడా వాళ్ళ అధికారంలో రావడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఢిల్లీ అంటే కేంద్రం ఉంటుంది, కేంద్రంలో ఖచ్చితంగా అక్కడ పాగా వేయాలని చెప్పేసి బీజేపీ అయితే భావిస్తుంది. ఎందుకంటే ఢిల్లీని కూడా కైవసం చేసుకోవడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కూటమిలో భాగస్తులైనటువంటి ఎవరైతే ఉన్నారో, ఇటు ఏపీలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమిలో భాగస్వాములైనటువంటి నాయకులు కూడా అక్కడ ఢిల్లీలో పర్యటిస్తూ కూడా బీజేపీకి ఓటేయాలి, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఓటేస్తే మాత్రం కేంద్రం అక్కడ ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 70 స్థానాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రోజుతో ప్రచారాలు కూడా పూర్తిగా ముగిశాయి. ఎక్కడికక్కడ కూడా ఏ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకు హామీలకి ముందుకు తీసుకెళ్తూ కూడా ప్రజలకు ఏం చెప్తామో చెప్తూ కూడా వాళ్ళంతా కూడా ప్రచారం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రచారం అయితే ముగిసింది. మరి 2 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు ఈసారి ఖచ్చితంగా పార్టీ గెలుపొందుతుందని చెప్తా ఉన్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారాలు కావచ్చు, ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలిసినటువంటి అంశాలే. మరి అదే అంశాన్ని కక్షపూర్వకంగా కూడా కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. మరి మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి గతంలో 15 సంవత్సరాలు పాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుని ఢిల్లీలో పాగా వేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పుడు బీజేపీ అక్కడ గెలవాలి, ఢిల్లీ కేంద్రం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో గెలవాలని చెప్పేసి కూడా ఒక పక్క బీజేపీ పార్టీ అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే ఈ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఫిబ్రవరి 5వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఓటర్లు అటు కాంగ్రెస్కి పట్టం కడతారా, లేకపోతే ఇటు బీజేపీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి కడతారా, ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడతారా అనేది అది వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు.